ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి పెట్టడానికి ముందుగా ఒక 2 మామిడికాయలని తీసుకుని ఇలా ముక్కలుగా తరిగి పెట్టండి. ఆవకాయ పచ్చడికి చెక్కు తీయవలసిన అవసరము లేదు. ఆవకాయ పచ్చడి పెట్టడానికి ఉప్పు, కారం, ఆవపిండి, చిటికెడు పసుపు అవసరపడతాయి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఉప్పు, ఇది కల్లుప్పు మిక్సీలో వేసి పొడి చేసుకున్నానండి. ఇది ఆవకాయ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. అదే కొలతతో కారము, మళ్ళీ అదే గ్లాసు కొలతతో ఆవపిండి. ఈ ఆవపిండి కూడా ఇంట్లో చేసిందేనండి. ఆవాలు శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి పొడి చేసుకున్నాను. ఇలా దినుసులన్నీ మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా ఒక చిటికెడు పసుపు వేసి ఈ దినుసులన్నిటినీ చక్కగా ఒక పొడి స్పూన్తో కలపాలండి. ఊరగాయ పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే అన్నీ చాలా పొడిగా ఉండాలి. తడి అన్నది తగలకూడదు. ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు ఈ మూడింటిని ఒక స్పూన్తో చక్కగా కలపెట్టండి. ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిసిన తర్వాత అందులో నూనె కూడా వేసి మొత్తం చక్కగా కలపండి. ఇక్కడ ఏ నూనె వాడాలన్నది మీ ఇష్టం. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, నూనె మొత్తం ఇలా బాగా కలపండి. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమంలో తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. గుర్తున్నది కదండి, తప్పనిసరిగా మీ చేతులు కూడా పొడిగానే ఉండాలి. తడి ఏమాత్రం తగలకూడదు. ఈ మిశ్రమంలో సరిపడినంత నూనె పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 రోజుల పాటు కదపకుండా పక్కన ఉంచాలి. 3 రోజులు ప్రతిరోజు ఒకసారి స్పూనుతో ఈ ఆవకాయ పచ్చడిని కలుపుతూ ఉండాలి. పొడి స్పూను మాత్రమే ఉపయోగించాలి. 3 రోజుల తర్వాత తయారైన ఈ ఆవకాయ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకుని నిల్వ చేసుకోండి. పచ్చడి బాటిల్లో పెట్టిన తర్వాత నూనె పైవన 2 అంగుళాల వరకు ఉండాలండి. తక్కువ నూనె పోస్తే పచ్చడి ఎండిపోయినట్టు అవుతుంది. అందుకని తప్పనిసరిగా 2 అంగుళాల పై వరకు నూనె పోయండి. ఈ పచ్చడి రూమ్ టెంపరేచర్లోనే ఒక 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే.